హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ అమెరికాలో అమ్మడు. ఈరోజు మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళేదారిలో ఈ గ్రీనరీ చూడండి, చాలా బాగుంటుంది. మెయిన్గా నాకు అమెరికాలో నచ్చేదంటే గ్రీనరీయే. ఈ టెంపుల్ని చూశాక మన దేవాలయాలు కూడా అమెరికాలో ఇంత పెద్దగా ఉంటాయా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇదంతా ఒక 5 ఎకరాలు ఉండొచ్చండి. 5 ఎకరాల ప్లేస్లో చాలా స్పేషియస్గా ఉంటుంది టెంపుల్. చుట్టూ గ్రీనరీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామే కాదు, అందరు దేవుళ్ళు ఉంటారు. అన్ని కళ్యాణాలు, అన్ని పండుగలు చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. కళ్యాణాలు వచ్చేసి పక్కన హాల్ని చూడండి, అందులో చేస్తారు, చాలా ఘనంగా చేస్తారు. కాకపోతే ఈ టెంపుల్లో ఏంటో మరి ముందు నుంచి అయితే ఎంట్రన్స్ ఉండదు, ఇట్లా సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక చాలా అంటే చాలా బాగుంటుంది. కావంటే వీడియోస్, ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఎలా ఉండదు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళు వాలంటీర్స్ ఫుల్గా ఉంటారు, తీయడానికి ఉండదు. మోస్ట్లీ ఈరోజు సాటర్డే కాబట్టి రష్ ఉంటే ఏమైనా ఒక క్లిప్ తీయొచ్చేమో, ట్రై చేస్తాం మ్యాక్సిమం. ఇక్కడ నుంచి అయితే కార్ మొత్తం చుట్టూ పార్కింగ్ లాట్స్ ఉంటాయి, మొత్తం ఫుల్ అయిపోతాయి ఏమైనా పండుగలు వస్తే. సరే, ఇప్పుడైతే లోపలికి వెళ్ళేసి చూద్దాం ఎలా ఉంటుందో. కదా, ఇక్కడ అమ్మవారి ఆకారాలన్నీ పెట్టారు. ఇంకా దర్శనం అంతా అయిన తర్వాత ఇక్కడ టిఫిన్లు, ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగుంటాయి. మోస్ట్లీ అందరు ఇక్కడ తినేసి వెళ్తారు. బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది కాస్ట్. సో ఇక్కడ తింటారు అందరూ. ఇక్కడ ఏంటంటే అందరు పనిచేసే వాళ్ళంతా తెలుగు వాళ్ళు ఉంటారు. చాలామంది వరకు అయితే తెలుగు వాళ్ళే ఉంటారు. ఇంకా ఇక్కడికి వస్తే మన ఇండియాలో ఉన్నట్లే అనిపిస్తుంది. అందరూ మన వాళ్ళే కనిపిస్తారు. మా కమ్యూనిటీలో అయితే ఎవరు ఇండియన్స్ లేదు. దీని తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇంకా వెళ్ళాలి మేము. చూడండి, అది కూడా చాలా బాగుంటుంది.